ఆ ప్రభువు మేఘము మీద సింహాసనము వలె మేఘమును చేసుకొని అందులో కూర్చున్నాడు. ఆయన చేతిలో కొడవలి ఉంది, వాడిగా ఉంది అది. అయితే ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉంది. అది దగదగ మెరుచు ఉన్న కాంతితో ఉంది. ఈ మనిషి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో గొల్గతా కొండపైన శిలువ వేయబడినప్పుడు యూదుల రాజా నీకు శుభము అని చెప్పుతూ హేళన చేస్తూ ఆయన తలకు ముళ్ళ మకుటాన్ని పెట్టి గుచ్చి ఉన్నారు. రక్తము ధారలుగా కారి ఉన్నది, విషముతో కూడిన ముళ్ళు. నా ప్రియమైన వాళ్ళారా, రక్తపు మడుగులో ఆయన శరీరం అంతా చారలుగా తడిసి ఎండిపోయి ఉన్నది. అది అక్కడ దృశ్యము. నా ప్రియులారా, అట్టి ప్రభువు యొక్క ఈ యొక్క దర్శనములో మహామహిమ కలిగిన ప్రభు మనుష్య కుమారుడుగా మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన తల మీద సువర్ణ కిరీటము ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చేతిలో వాడిగల కొడవలి ఉండెను. కొడవలి యొక్క పనేంటి? ఇక్కడ మనము రైతును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రైతును జ్ఞాపకం చేసుకుంటే రైతు చేతిలో ఉండవలసిన పనిముట్లు పార, గొనుపము, నాగలి పూర్వకాలం, మరియు కొడవలి, కత్తి, తొలుకు, ఇవన్నీ కూడా పనిముట్లు. దేనికి? వ్యవసాయానికి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ వాడిగల కొడవలి రైతు ఆఖరి క్షణంలో వాడుకుంటాడు. పంట పండిన తర్వాత కోయుటకు, ఆ పంట కోతకు వచ్చినప్పుడు ఆ పంటను కోసి నూర్చుటకు గాను వాడిగల కొడవలిని వాడుకుంటాడు. ఇక్కడ ప్రభువు కూడా ఈ యొక్క పైరు పూర్తిగా పండే వరకు, పైరు కోయుటకు పదును వచ్చిన వరకు, ఆ యొక్క కోత జడ్జిమెంట్కి సాదృశ్యంగా ఉంది. భూలోకములో ఉన్న ప్రజలను వారు చేస్తున్న క్రియలను చూస్తూనే ఎంతో దీర్ఘశాంతముతో వేచి ఉన్నాడు, సమయం ఇచ్చి ఉన్నాడు. అయితే వారు